జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. విజయవాడలోని నోవోటెల్ హోటల్లో కేంద్ర మంత్రి షెకావత్, ఎంపీ జయంత్తో పవన్ సమావేశం కానున్నారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు పవన్ కూడా పోటీ చేసే స్థానంపై వారితో కూడా చర్చించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. విజయవాడలోని నోవోటెల్ హోటల్లో కేంద్ర మంత్రి షెకావత్, ఎంపీ జయంత్తో పవన్ సమావేశం కానున్నారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్లుగా తెలుస్తోంది. మరి మరోవైపు పవన్ కూడా పోటీ చేసే స్థానంపై వారితో కూడా చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, డీటెయిల్స్ ఇవ్వండి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం విజయవాడ నోవోటెల్ హోటల్లో బీజేపీ నేతలతోటి ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. ఇంకా భేటీ కొనసాగుతూనే ఉంది. కేంద్ర మంత్రి షెకావత్, ఎంపీ జయంత్ తో ప్రత్యేకమైనటువంటి భేటీ కావడం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా నోవోటెల్ హోటల్ కు చేరుకోవడం జరిగింది. నోవోటెల్ హోటల్లో ఉన్నటువంటి బీజేపీ పెద్దలతోటి మంత్రాలు జరుగుతున్నటువంటి పరిస్థితి జరిగింది. అయితే నిన్న పొత్తులో భాగంగా జనసేన బీజేపీ పార్టీ 8 పార్లమెంటు స్థానాలు, 30 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసుకుని ప్రకటించిన తర్వాత ఏ స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలి, ఏ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది అనే విషయాలపైన కొంత క్లారిటీ తీసుకోవడం, అలానే పవన్ కళ్యాణ్ పోటీ చేసే విషయం పైన కూడా బీజేపీ నేతలతోటి చర్చిస్తున్నట్లు కూడా సమాచారం ఉండటం జరిగింది. అయితే రానున్న 2-3 రోజుల్లో అధికారికంగా లిస్టు అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో పార్లమెంటు అభ్యర్థులుగా ఎవరెవరు బరిలో ఉండాలి అంటే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ పోటీ అంటున్నారు. మరోవైపు మచిలీపట్నం నుంచి వల్లనమనే బాలశౌరి అంటున్నారు. ఇవి రెండూ కాకుండా 3 అనకాపల్లి కూడా జనసేననే పోటీ చేస్తుందా, లేదు అనకాపల్లి తెలుగుదేశం పార్టీ అనకాపల్లి కనుక బీజేపీ పార్టీ పోటీ చేస్తుందా అనేది కూడా క్లారిటీ వచ్చే విధంగా షెకావత్ తో మాట్లాడటానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే నోవోటెల్ హోటల్ భేటీ సుమారుగా 30 నిమిషాల నుంచి కొనసాగుతూనే ఉంది. ఇంకొక అరగంట కూడా భేటీ కొనసాగే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే రానున్న 2-3 రోజుల్లో అధికారికంగా జనసేన బీజేపీ లిస్టు అంటే ఇప్పటికే 5 ప్రకటించారు. మిగిలిన 19 మంది లిస్టుతో పాటు బీజేపీ వాళ్ళ లిస్టు కూడా ప్రకటించే అవసరం ఉంది. కాబట్టి తప్పనిసరిగా వాటికి సంబంధించినటువంటి విషయాలపై కూడా క్లారిటీ తీసుకునే విధంగా కూడా చర్చలు జరుపుతున్నారు. దీనితో పాటు పార్లమెంటు స్థానాలు మొత్తం 8 పార్లమెంటు స్థానాలకు గాను బీజేపీ, జనసేన 2 పార్టీలకు సంబంధించి ఏ స్థానాలలో ఎవరెవరు పోటీ చేయాలనే దానిపైన ఈ భేటీ కొనసాగుతుంది. దీని తర్వాత పూర్తి స్థాయి క్లారిటీ తోటి ఇరు పార్టీ నేతలు కూడా ఒక విషయాన్ని వెల్లడించే అవకాశం కూడా కనపడుతుంది. రైట్ శ్రీనివాస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. విజయవాడలోని నోవోటెల్ హోటల్లో కేంద్ర మంత్రి షెకావత్, ఎంపీ జయంత్తో పవన్ సమావేశం కానున్నారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్లుగా తెలుస్తోంది. మరి మరోవైపు పవన్ కూడా పోటీ చేసే స్థానంపై వారితో కూడా చర్చించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. ఇక విజయవాడలోని నోవోటెల్ హోటల్లో కేంద్ర మంత్రి షెకావత్, ఎంపీ జయంత్తో పవన్ సమావేశం జరుగుతోంది. సో ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. ప్రతిభ, ఈ రోజు కొద్దిసేపటి క్రితం అటు విజయవాడ నోవోటెల్లో బీజేపీ నేతలతోటి ఇటు పవన్ కళ్యాణ్ భేటీ కొనసాగుతుంది. అయితే కేంద్ర మంత్రి షెకావత్, ఎంపీ జయంత్ తో భేటీ అవుతున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే నిన్న అటు బీజేపీ అగ్రనేతలైనటువంటి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత అక్కడ పొత్తు కుదిరిన తర్వాత తొలిసారిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర మంత్రితోనూ ఎంపీతోనూ ఇప్పుడు భేటీ అవుతున్నారు. అయితే నోవోటెల్లో భేటీ అనంతరం మీడియాకు
వివరాలు వెల్లడించేటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఈ జనసేనకు 3 ఎంపీ సీట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి 2 ఎంపీ సీట్లు మాత్రమే పోటీ చేస్తూ మరొక ఎంపీ సీట్ను అటు బీజేపీకి జనసేన ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద ఈ భేటీ వెనక ముఖ్య సారాంశం ఏంటి అంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, అలాగే ఈ పొత్తు ధర్మాన్ని పాటించడంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించేటువంటి వారిని కొంతమందిని ఎన్నికల ప్రచారంలో వాడుకోవడం, అలాగే ముఖ్యంగా ఏదైతే ఈ 17న జరిగేటువంటి సభ ఏదైతే ఉందో జెండా సభకు సంబంధించి అటు కేంద్ర పెద్దలను కూడా ఇప్పటికే పిలవడం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించి ఇక్కడ వారి పర్యటనకు సంబంధించి అంటే అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రావాలని చెప్పేసి ఆహ్వానం అయితే ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పలికినటువంటి పరిస్థితి. అయితే దాని మీద కూడా ఇప్పుడు ఈ యొక్క చర్చ జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ప్రతిభ, ఏడుకొండలు ఈ భేటీ తర్వాత అభ్యర్థుల జాబితా ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? అంటే ఈ అభ్యర్థుల జాబితా వచ్చేసరికి ఇప్పటికే జనసేన కూడా కొంతమంది అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. కేవలం 5 మాత్రం ప్రకటించింది. ఇంకా 2 ఏవైతే ఉన్నాయో అట్లా అభ్యర్థులను కూడా ప్రకటించలేదు. మరోవైపు జనసేనతో పాటు బీజేపీ కూడా ప్రకటించేందుకు కూడా వారు కూడా ఇప్పుడు ఏదైతే రేపు కానీ ఎల్లుండి కానీ అంటే ఈ ఒక రేపు ఎల్లుండిలో ప్రకటిస్తామంటూ కూడా ఇటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి ఈ రోజు ఏదైతే అక్కడ తన ఆఫీసు వద్ద ఆ మీడియా సమావేశంలో వెల్లడించినటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఈ రోజు భేటీలో కూడా ఈ యొక్క ఏదైతే జనసేన బీజేపీ కలిపి పోటీ చేస్తున్నటువంటి ఎంపీ స్థానాల మీద కూడా అభ్యర్థులను ఈ రోజు ఖరారు చేసి రేపు కానీ ఎల్లుండి కానీ ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుంది. అది ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి సుజనా చౌదరి ఈసారి ఈ ఎంపీ రేస్ లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఆయనకు ఏలూరు కేటాయించాలనేది ఇప్పుడు ప్రతిపాదన వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ అభ్యర్థుల ప్రకటన మాత్రం రేపు కానీ ఎల్లుండి కానీ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ప్రతిభ, రైట్ ఏడుకొండలు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.